నా వాయిస్ వినిపిస్తుందా? మందీప్, శివ, ఆలోక్ అయితే ఒకసారి మెసేజ్ పెట్టండి చాట్లో. అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది, క్లారిటీ ఉంది అంటే చాట్లో ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరన్నా. ఫైన్, ఓకే, బాగా. బాను, అందరికీ ఒకసారి. సో చాలా రోజులు అయిపోయింది మాకు. సో ఎంజీటీ కూడా ఎగ్జామ్ జరిగింది, దాని రివ్యూ మనకు అవసరం లేదు. బికాస్ ఒకటైతే నేను చెప్పగలిగేది ఏంటిదని అంటే, మనకు వచ్చే క్వశ్చన్ పేపర్ డెఫినెట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బట్టి పట్టాల్సిన కొన్ని థింగ్స్, బట్టి లైక్ న్యూమరికల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే జేఎంఈటీకి కంప్లీట్లీ డిఫరెంట్ వచ్చింది ఇంటర్నల్కి. ఎంజీటీకి అసలు దానికి దీనికి పొందలే లేదు, ఒక క్వశ్చన్ కూడా రాలేదు. లైక్ ఇప్పుడు ఎంజీటీకి చాలా మంది ఇప్పుడు ఎన్సీటీజీకి ఇప్పుడు నేకే కోరే వాల్యూమ్స్ 1500 బిట్స్ అని అంటాం కదా, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. నాట్ ఈవెన్ 5-6 ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు దానికి సంబంధించి. మరి ఏమొచ్చేసారంటే కాన్సెప్ట్ వచ్చేది, చాలా వరకు కాన్సెప్ట్ అడిగాడు. సో అది కూడా చాలా డెప్త్ కాన్సెప్ట్ కాదు కానీ మనకి ఎలా అయిపోయిందంటే కన్ఫ్యూజింగ్ అయిపోతుంది చాలా. సో ఆప్షన్ని 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. 2-3 సార్లు చూస్తే మనకు టైం ఏం సరిపోతుంది 120 minutesలో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఏదైతే అవుతుందో అదే అవుతున్నాం, నో ఇష్యూ. సో కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ మెథడ్స్లో, మైనింగ్ మెథడ్స్లో ఈరోజు మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని చూసాను, మీకు తెలిసినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, ట్రిబ్యూటరీ ఏరియా, నెంబర్ ఆఫ్ ఫేసెస్ అండ్ హెడ్డింగ్స్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్, ప్రొడక్షన్ పర్ షిఫ్ట్, నెక్స్ట్ స్ట్రిప్పింగ్ రేషియో. సో ఈ 7 types ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒక 1 hourలో. సో ఒకటి గుర్తుపెట్టేసుకోండి, యూ హ్యావ్ రెడ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్. ఏంటి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్కి నేను కాన్సెప్ట్ మళ్ళీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లేదు. సో ఆల్రెడీ మెథడ్స్లో మనకు ఉంది కాన్సెప్ట్ అక్కడ చెప్పాను. సో ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వశ్చన్ చూడండి. నార్మల్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఉంది, స్క్వేర్ పిల్లర్ ఇన్ బోర్డ్ అండ్ పిల్లర్ ప్యానెల్ arc of 30 meters center to center and gallery width ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 4 meters అని ఇచ్చిండు. సో ఇక్కడ ట్రిబ్యూటరీ ఏరియా అడిగారా? యా ఓకే, ఏదైతే ట్రిబ్యూటరీ ఏరియా అని చెప్పి అడిగారు. సో సో మీకు ఒకటి తెలుసు. సో మీకు ఒక ఫార్ములా నేను ఆల్రెడీ మీకు రాపిచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 1 - a²/a+b². సో ఏ ఏంటిది, బి ఏంటిది, కాన్సెప్ట్ అదంతా మనకు అక్కడ ఉంది, మీరు చూడండి ఫస్ట్ అది. నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే a+b² - a². కానీ మీరు క్వశ్చన్లో చూడాల్సింది ఏంటిది, ఇక్కడ a+b². ఇక్కడ ఏ అంటే ఏంటిది అని అంటే రాసుకోండి సింపుల్గా.
ఏ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ పిల్లర్, బి అంటే గ్యాలరీ విడ్త్, గ్యాలరీ గ్యాలరీ విడ్త్ కావాలండి, ఒక నిమిషం, సైజ్ ఆఫ్ గ్యాలరీ అని రాసుకోండి. సైజ్ ఆఫ్ గ్యాలరీ. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ గ్యాలరీ. నేను చెప్తాను విడ్త్ ఆఫ్ గ్యాలరీ. ఇక్కడ క్వశ్చన్లో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఇది, స్క్వేర్ పిల్లర్ ఇన్ బోర్డన్ పిల్లర్ ప్యానల్ ఆర్ ఆఫ్ 30 meters సెంటర్ టు సెంటర్ అని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సెంటర్ టు సెంటర్. అర్థమైందా? సెంటర్ టు సెంటర్. గ్యాలరీ విడ్త్ ఎంత ఇచ్చాడు? 4 meters ఇచ్చాడు. ఒకవేళ నీకు గ్యాలరీ విడ్త్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి నేను ఇక్కడ అన్నాను కదా. ఇక్కడ ఏ అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ద పిల్లర్, నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద గ్యాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ప్యానల్ యొక్క ఏంటిది ఏమని ఇచ్చిండు? 30 meters అని చెప్పిండు. సో 30. నెక్స్ట్ విడ్త్ ఎంత ఇచ్చిండు? 4 meters ఇచ్చిండు. యాక్చువల్లీ చూడాలి అని అంటే ఇది 30 + 4 హోల్ స్క్వేర్ కావాలి, అంతే కదా. కానీ ఇక్కడ మనం అడిగింది ఏంటిది? సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అంటే ప్యానల్ మొత్తము ఇంక్లూడింగ్ విడ్త్ తో సహా 30 మీటర్లు ఉన్నాయి. 30 మీటర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటిది? ఏంటిది? లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద పిల్లర్ ఎంత వస్తుంది? 26 మీటర్లు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ ఆఫ్ ద గ్యాలరీ ఎంత ఉంది? 4 meters ఉంది. ఒకవేళ సెంటర్ టు సెంటర్ అని చెప్పి మెన్షన్ చేస్తే నీకు ఇచ్చిన ప్యానల్ యొక్క పిల్లర్ యొక్క డైమెన్షన్స్ ని గ్యాలరీ విడ్త్ తో మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకున్నా నీకు 26 వస్తుంది. ఇప్పుడు ఇట్లా టోటల్ ఇప్పుడు 24 వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నీకు ఆన్సర్ లో ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అనేది ఫాలో అంటే ఇది మెన్షన్ చేయలేదు అంటే నీ ఆన్సర్ ఏమైతుంది అంటే నువ్వు చేయాల్సిన ఏ ప్లస్ బి ఇక్కడ మన ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమైతుంది? 30 + 4 హోల్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 30 - 4. 30 - 4 ఎంత? 26. మొత్తానికి అయితే 30 ఉండాలి. సో ఇది అయిపోతుంది నీకు ఆన్సర్. సో నీకు సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి 1 - 30 హోల్ స్క్వేర్ బై 30 అంటున్నా 26 హోల్ స్క్వేర్ బై 26 + 4 హోల్ స్క్వేర్. ఇది చేస్తే సాల్వ్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఏంటో అది నీకు పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ మన ఫార్ములా ప్రకారం. చూడండి ఒకసారి సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఒకసారి ఆన్సర్ చేయండి గ్రూప్లో పెట్టడానికి. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆన్సర్ ఏమన్నా పెట్టండి. సీమ్ డెప్త్ ఇచ్చి గ్యాలరీ విడ్త్ ఇచ్చి పిల్లర్ సైజ్ అడుగుతున్నారుగా సార్. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్. సీమ్ డెప్త్ ఇచ్చి గ్యాలరీ విడ్త్ ఇచ్చి పిల్లర్ సైజ్ ఇచ్చా ఇవన్నీ ఇచ్చి ఏమడుగుతున్నారు? ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అనిల్ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్న మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఎంజిటి రాసిన వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఏ ప్రాబ్లం కూడా విత్ ఇన్ ద టైం మనం సాల్వ్ చేయలేము. నువ్వు అడిగిన ప్రాబ్లం వచ్చేసి గేట్లో అట్ ద సేమ్ టైం నువ్వు దానికి సాల్వ్ చేయాలంటే 25 to 26 minutes పడుతుంది. సో అట్లాంటి క్వశ్చన్ మనకు అడిగినా కూడా నువ్వు చేసేటట్టు ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అనవసరంగా లైక్ మీకు వాల్యూమ్లో అంటున్నా సిఎంఆర్లో ఒక టేబుల్ ఉంటుంది. డెప్త్ని బేస్ చేసుకొని ఇలా ఒక టేబుల్ ఉంటుంది. డెప్త్ ఇలా గ్యాలరీ విడ్త్ ఎంత, హైట్ ఎంత అనుకుంటే టేబుల్ ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ నువ్వు చదవాల్సిందే. దానికి సాల్వ్ చేసేటట్టు మెథడ్స్ ఉండవు. అవి ఏంటి అని అంటే చాలా పెద్ద పెద్ద టర్మినాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ అంతే. దాన్ని నువ్వు అలానే వస్తుంది అలానే పెట్టేయండి. ఒకవేళ మీకు సాల్వ్ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా మీరు అంతవరకు చెయ్యలేరు అక్కడ. సో ఇప్పుడు నాకు ఇది సాల్వ్ చేసి చెప్పండి ఒకసారి ఎంత వచ్చింది? 1 - a² / a + b హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? ఏ అంటే పిల్లర్ గురించి మాట్లాడుతున్నాం, బి అంటే గ్యాలరీ గురించి మాట్లాడుతున్నాం. అసలు పిల్లర్ అంటే ఏంటిది, గ్యాలరీ అంటే ఏంటిదో కూడా మీనింగ్ తెలియకపోతే మాత్రం మీరు అక్కడికి వెళ్ళండి, వీడియో చూసాకనే ఇక్కడికి రండి. ఎంత వచ్చింది ఆన్సర్? ఎవరన్నా పెడుతున్నారా? ఓకే ఓకే అనిల్, పిల్లర్ సైజ్ అడుగుతున్నారు. బట్ పిల్లర్ సైజ్కి ఫార్ములాస్ ఏమి ఉండవు చేయడానికి. మనకు పిల్లర్ సైజ్కి ఏమి ఉండవు, అది డెప్త్ మీద బేస్ అయి ఉంటుందంటే అది డైరెక్ట్ మనకు ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చిండు. సో ఆ టేబుల్కి వెళ్ళి ఫాలో అవ్వాలి. ఎవరైనా కూడా అంతే చేయాల్సిందే.
ఇప్పుడు నాకు ఆన్సర్ రావట్లేదు, ఎవరు పెట్టట్లేదు. ఇప్పుడు ట్రిబ్యూటరీ ఏరియాకి ఫార్ములా ఏంటది? ట్రిబ్యూటరీ ఏరియాకి ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటిది? పిల్లర్. బి అంటే విడ్త్. పిల్లర్ ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ? ఏది మన సెంటర్ టు సెంటర్ మెన్షన్ చేసింది కాబట్టి పిల్లర్ ఎంత అయితే పిల్లర్ సైజ్ ఎంత అయింది? 26 ప్లస్ ఇది ఎంత? 4 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎంత? 26. అంతే. దిస్ ఈజ్ యువర్ ట్రిబ్యూటరీ ఏరియా ఫార్ములా. ఒకసారి చూడండి, చేయండి, చేసి నాకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. నేను వేరే క్వశ్చన్స్ పెడతాను ఎగ్జామ్. భాను, విష్ణువర్ధన్, అనిల్ అందరికి ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పే టిప్ ఏంటంటే, మీకు ఎగ్జామ్లో పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ చేయడానికి రావట్లా, స్ట్రక్ అయిపోయింది, మైండ్లో ఏం వెలుగుతలేదు అన్న టైంలో మీరు డైరెక్ట్గా 24.5 లేకపోతే 24.8, 24 నుంచి 25, 26, 23 ఈ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఎతకండి. ఉంటే మోస్ట్లీ ఇప్పుడు ఏదో పెట్టుకోవడం కన్నా, బ్లైండ్గా పెట్టడం కన్నా నేను చెప్పింది బెటర్ కదా. నీ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ 20 నుంచి 30 మధ్యలో ఉంటుంది. సో అట్లా పెట్టేసుకోండి మీరు సింపుల్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్. నాకు ఫామ్లో బేస్ చేసుకొని ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ board and pillar, width of pillar and gallery are 19.5 and 3 meters respectively. Find percentage of extraction. చేయండి. Find percentage of extraction. Third, an underground tunnel in a coal mine being developed by board and pillar, and pillar size entata 30 meters, center to center. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. సెంటర్ టు సెంటర్స్. అండ్ అడ్జసెంట్ పిల్లర్, సేమ్ క్వశ్చన్ మనం ఎంతమంది? అడ్జసెంట్ గ్యాలరీ విడ్త్ 4 meters వైడ్. సో సేమ్ క్వశ్చన్ అనుకుంటా కదా. సరే, అట్లయితే ఇక్కడ 32 పెట్టేసుకోండి. 32 meters అని పెట్టేసుకోండి. 32 meters. నాకు ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఒకసారి తొందరగా ఆన్సర్ చెప్పండి. 24.9 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇంతకుముందు చేసిన దానికి. 24 ట్రిబ్యూటరీ ఏరియా 224. ఫైన్ పను. ఓకే, సూపర్. ట్రై చేయండి. కనీసం 18 మంది 20 మంది ఉన్నారు మనకి ఈరోజు. ట్రై చేయండి. బాను, అనిల్ ఒకసారి ట్రై చేయు. పైన దాన్ని చూసుకొని ఒక 2 minutes, ఒక 2 minutes అవ్వదు, ఒక 5 minutes, 5 కూడా కాదులే కానీ ఒక 20-25 seconds టైం ఇస్తా. కింద ఉన్న రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రిబ్యూటరీ ఏరియా ఎక్కడన్నా లైక్ ట్రిబ్యూటరీ ఏరియా అన్న పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఏది అడిగినా కూడా ఇదే ప్రాసెస్. ఇంతకన్నా ఎక్కువ తీసేసుకోండి. బికాస్ మనకు మీరు వేరియస్ రిఫరెన్సెస్ తీసుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. షార్ట్ అండ్ స్వీట్ బెటర్ ఇది. సో చూడండి, ఒకసారి సాల్వ్ చేసి చేయడానికి ట్రై చేయండి. కనీసం ఇప్పుడు క్యాలిక్యులేటర్ అని యూజ్ చేయండి. అది ఎట్లా మనకు టైం దొరకదు కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేటర్ ట్రై చేసి ట్రై చేయండి. మంది ఓకే, 24.8 ఈస్ పర్ఫెక్ట్. ఇంకొకటి సేమ్ క్వశ్చన్ రావచ్చు, ఛాన్స్ ఉంది మనకు. వచ్చింది ఆన్సర్? చేయండి. ఓకే, ఆపేయండి. సరే, నాకు తర్వాత పంపించేయండి పర్సనల్గా ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్. నెక్స్ట్ చూడండి, థర్డ్ మోడల్.
స్ట్రిప్పింగ్ రేషియో. సో మీరు అక్కడ వినే ఉంటారు, అయినా కూడా నేను ఇక్కడ రాపిస్తాను స్ట్రిప్పింగ్ రేషియోకి ఫార్ములా. వేస్ట్ బై ఓర్ ఆర్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ రిమూవ్డ్. దీని మీనింగ్ ఏంటిదండి? వేస్ట్ రిమూవ్డ్ బై టోటల్ ప్రొడక్షన్. ఓకే, సో ఇవి రెండు మీకు తెలిసే ఉంటాయి చాలా మందికి, కానీ థర్డ్ది కొద్దిగా ఫార్ములా మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో చూడండి, రికవరబుల్ ప్రైస్ ఆఫ్ ఓర్ or coal per ton minus cost of production by cost of handling waste. నేను చెప్తాను, మీరు రాసుకోండి ఫస్ట్. అంతేకాదు, మీకు తెలిసింది ఏంటంటే నార్మల్లీ స్ట్రిప్పింగ్ రేషియో నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు క్లాస్ రూమ్లో చెప్పింది ఏంటంటే, నువ్వు ఓపెనింగ్ ఆఫ్ ద డిపాజిట్ ఓపెన్ క్యాష్తో ఓపెన్ చేయాలా, లేకపోతే అండర్ గ్రౌండ్తో ఓపెన్ చేయాలా, బ్లాస్టింగ్ గ్యాలరీ చేయాలా, ప్లేజర్ డిపాజిట్. ఇప్పుడు మనకు లోపల బొగ్గు ఉంది, బాగానే ఉంది. ఆ బొగ్గును ఓపెన్ చేసుకోవడానికి నాకు ఎన్నో రకాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఓపెన్ క్యాష్ మెథడ్ ఉంటుంది, ఓపెన్ పిట్ ఉంటుంది, ఓపెన్ కట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇందులో నువ్వు ఈ పర్టికులర్ కోల్ అనేది ఓన్లీ ఓపెన్ క్యాష్తో ఎందుకు ఓపెన్ చేసుకుంటున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? నార్మల్ ఓపెన్ క్యాస్ట్ ఉంది మనకు, మన దగ్గర శ్రీరాంపూర్ ఓసీపీ ఉంది, దగ్గరలో ఓసీ ఉంది. అది ఓన్లీ ఓపెన్ క్యాస్ట్ ఎందుకు చేసుకుంటున్నావు, అండర్ గ్రౌండ్ ఎప్పుడు ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పి ఆలోచించారా? డెఫినెట్గా ఆలోచించండి. ఎందుకంటే స్ట్రిప్పింగ్ రేషియో అంటే వేస్ట్ బై టన్ అంటే ఏంటిది? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ క్యాస్ట్ లో నా టాస్క్ ఏంది? బొగ్గు బయటికి తీసి దీన్ని అమ్ముకోవడం. బయటికి తీసి నేను మెటీరియల్స్ యూజ్ చేస్తాను, మ్యాన్ పవర్ని యూజ్ చేస్తాను, మెషినరీ యూజ్ చేస్తాను. 10 రూపాయలు ఖర్చు అయింది, 10 రూపీస్ ఖర్చు అయింది. అదే 10 రూపాయలు ఖర్చు అయ్యి నేను తీసిన బుక్కుని అమ్ముకుంటే నాకు 9 రూపాయలే వచ్చినాయి. అది నీకు లాస్ ఆఫ్ ప్రాఫిటా? డెఫినెట్లీ లాసే, అంతే కదా? సో ఇక్కడ మనకు స్ట్రిప్పింగ్ రేషియో ప్రకారం ఏంటిది? నీకు ఇది ఎకనామికల్ వేగా ఉండేటట్టు చూసుకునేటట్టు చేస్తాం. ఇక్కడ ఏంటిది? ఎన్ని టన్స్ ఆఫ్ బొగ్గు నార్మల్ నువ్వు స్ట్రిప్పింగ్ చేస్తే, స్ట్రిప్పింగ్ అంటే అదే కదా మీనింగ్ వచ్చేసి, నువ్వు బయటికి తీస్తే ఎంత బొగ్గు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు వచ్చింది, ఎంత వేస్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నార్మల్లీ ఇది సర్ఫేస్, మన బొగ్గు ఇక్కడ ఉంది, నీకు కావాల్సిన కోల్ ఇక్కడ ఉంది. ఈ కోల్కి రీచ్ కావాలి అని అంటే నువ్వు నార్మల్లీ ఇలా ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తావు, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ దాకా రీచ్ అవుతావు. ఇక్కడ దాకా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నీకు ఖర్చు అయితే నీకు తీసిన బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకునేసరికి 8 రూపాయలే వచ్చింది, అది లాస్. లేదు 12 రూపాయలు వచ్చింది, ఇది ప్రాఫిట్ సింప్లీ. సో వేస్ట్ బై ఓర్ అంటే వేస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ టన్. ఎన్ని టన్స్ ఆఫ్ ద బొగ్గు బయటకు వస్తే ఎంత వేస్టేజ్ అనేది అయింది, అంతే కదా? సో నీకు ఇప్పుడు డ్రిల్లింగ్ చేసుడుతుంటే డైరెక్ట్ నీకు బొగ్గు రాదు, వేస్ట్ వస్తుంది, ఓబీలు వస్తాయి, అంతే కదా? సో అది సెకండ్ కూడా అంతే. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద వేస్ట్ రిమూవ్డ్ బై టోటల్ ప్రొడక్షన్. ఓర్ ఎంత వచ్చింది, వేస్ట్ ఎంత రిమూవ్ చేస్తావు. సో ఇదేంటిదంటే రికవరబుల్ ప్రైస్ ఆఫ్ ఓర్ అండ్ కోల్ పర్ టన్నుకి నీకు రికవరబుల్ ప్రైస్. రికవరబుల్ అంటే ఏంటిది? వచ్చిన పైసలే కదా. రికవరబుల్ అంటే రికవర్ అయిన మనీ కదా. అది పర్ టన్ ఎంత వచ్చింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నువ్వు అమ్ముకుంటే ఎంత వచ్చింది, బై టోటల్ కాస్ట్ ఆఫ్ హ్యాండ్లింగ్. నువ్వు బొగ్గుని వేస్ట్ ని బయటికి తీస్తే ఎంత ఖర్చు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్లలో తీసుకోండి. ఇక్కడ ఇది రూపీస్, ఇది రూపీస్, ఇది రూపీస్. నాకు కోల్ బొగ్గు అనేది బయటకు వచ్చింది, కోల్ అనేది బయటకు వచ్చింది. కోల్ బయటకు వచ్చినప్పుడు ఎంత వేస్ట్ అయింది నాకు? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు వచ్చింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అమ్ముకుంటే ఎంత వచ్చింది? 150 రూపీస్ వచ్చింది. ఇక్కడ నాకు ఎంత రికవర్ అయింది అమౌంట్? 50 రూపాయలు ఎక్కువ రికవర్ అయినట్టే కదా, అది వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చినట్టే కదా. సో ప్రాఫిటబుల్ వేగా ఉన్నా కదా. సో ఈ విధంగా చెక్ చేసుకుంటాం. ఇది స్ట్రిప్పింగ్ రేషియో, బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో అంటాం. ఈ రెండు స్ట్రిప్పింగ్ రేషియో. ఓకే, ఈ రెండు స్ట్రిప్పింగ్ రేషియో. పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, నాకు ఆన్సర్, నాకు మీరు ఇంతకుముందు చేసిన పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్
ఆ 2 ప్రాబ్లమ్స్ ట్రిబ్యూటరీ ఏరియా ప్రాబ్లమ్ యొక్క ఆన్సర్ కావాలి అని అంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ చెప్తా. లేకపోతే నేను ఆన్సర్ చెప్పా. ఇదంతా చేశాక ఇప్పుడు ఇవి 2 డివైడ్ చేశాక ఒకవేళ ఏది ఇప్పుడు మనకు స్టిప్పింగ్ కాస్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను చెప్పినట్టు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే రూ. 120 వచ్చినట్టు. లేకపోతే నాకు రూ. 120 ఖర్చు అయింది. బట్ నాకు ఓన్లీ రూ. 100 వచ్చింది. ఈ 2 డివైడ్ చేసినప్పుడు ఒకవేళ నీకు వాల్యూ మోర్ దాన్ 1 వస్తే ఎకనామికల్. అంటే ఏంటిది? నువ్వు రూపాయి పెడితే రూ. 2 వచ్చినట్టు. ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో. అంటే ఏంటిది? జీరో ప్రాఫిట్, జీరో లాస్. రూపాయి పెడితే రూపాయి వచ్చింది. స్ట్రిప్పింగ్ రేషియో లెస్ దాన్ 1. అన్ఎకనామికల్. నష్టం. ఈడ ప్రాఫిట్, ఈడ బ్యాలెన్స్డ్, ఈడ లాస్. సో ఇందుకు క్వశ్చన్ చేసుకుంటాం మనం. ఇన్ ఏ మైండ్ సింపుల్ ఎగ్జామ్ తీసుకో. నార్మల్లీ ఇన్ ఏ మైండ్ సరే ఒక నిమిషం. ఫ్రమ్ ఓపెన్ క్యాష్ మైన్ ఈస్ 6,500 పర్ టన్. కాస్ట్ ఆఫ్ స్ట్రిప్పింగ్ 2450. నెక్స్ట్ per ton. Cost of mining. Next, cost of stripping is equal to 1150. Break even stripping ratio. సో చూడండి, ఇప్పుడు ఇది ఫార్ములా బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది రికవరబుల్ ప్రైస్ ఆఫ్ ద కాలేజ్ ఏదో సంథింగ్ ఇక్కడ ఉంది కదా. నాకు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చదివి అందులో పెట్టనీకి వస్తుందా, అక్కడ ఉన్న వాల్యూ కరెక్ట్ అయినా లేదా అని చెప్పి చెక్ చేసి నాకు చెప్పండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రిప్పింగ్ రేషియో ప్రాబ్లమ్స్ ఇది బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో ఫార్ములా ప్రకారం ఇన్కార్పొరేట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చూసి చెప్పండి ఒకసారి. ఎంత వస్తుంది అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద సేల్ వాల్యూ ఆఫ్ ద కోల్. ఇక్కడ మనకి ఏంటి, నేను ఇంతకుముందు చెప్పిన దానికి రికవరబుల్, మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫార్ములా ప్రకారం రికవరబుల్ ప్రైస్ మైనస్ ప్రొడక్షన్ కాస్ట్ బై స్ట్రిప్పింగ్ కాస్ట్, అంతే కదా. ఇక్కడ ఏమైంది, ద సేల్ ఆఫ్ కోల్ ఫ్రమ్ ఓపెన్ క్యాస్ట్ మైన్ అంటే ఏంటిది, బొగ్గు అమ్ముకున్నాడట. అమ్ముకున్నాక ఎంత వచ్చిందట, 6,500 రూపాయలు వచ్చింది. ప్రొడక్షన్ అంటే ఏంటిది, ఇక్కడ మైనింగ్, కాస్ట్ ఆఫ్ మైనింగ్. నేను ఎంత ఖర్చు పెట్టా అసలు, 2,450 రూపీస్ ఖర్చు పెట్టా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ స్ట్రిప్పింగ్ ఓబీ తీయడానికి ఎంత అయిందట, నాకు 1150 ఖర్చు అయిందట. సో నీ ఆన్సర్ ఎంత చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీ స్ట్రిప్పింగ్ రేషియో ఎంత, ట్రై చేయండి ఒకసారి. 3.5 బాగా. ఇప్పుడు 3.5 అని అన్నాం కదా, ఇప్పుడు ప్రాఫిట్ అలా సార్, ప్రాఫిట్ డెఫినెట్లీ ప్రాఫిటే, లాస్ ఏం లేదు ఇక్కడ. ఒకవేళ నీకు వచ్చిన వాల్యూ వచ్చేసి 0.8, 0.7, 0.6 వస్తే లాస్. మోర్ దాన్ 1 వచ్చిందంటే ప్రాఫిటే డెఫినెట్లీ, అంతే కదా. సో నీ ఆన్సర్ వచ్చేసి 3.52 వస్తుంది. సో మోస్ట్లీ ఇట్లాంటి క్వశ్చన్లు అడగరు. ప్రొడక్షన్ ఒకవేళ మీరు మైనింగ్ మెథడ్స్ ప్రాబ్లమ్సే కావాలి అని అంటే దీని నుంచి పోకుండా అవసరం లేదు, ఇంకేం రావి. ఓకే, సో ఇంకో క్వశ్చన్ ఇస్తాను రాయండి, దాంతో క్లోజ్ చేద్దాం ఇది. ఎందుకంటే ఇది అడిగాడట మనం జేఎంఈటీకి. రికవరబుల్ ప్రైస్ పర్ టన్
పర్ టన్ ఆఫ్ కోల్ ఈజ్ ఈక్వల్ టు 900 రూపీస్ వేసుకో. ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ వేసుకో. నెక్స్ట్ స్ట్రిప్పింగ్, వేస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఎంత అయిందట? 45 రూపాయలు అయిందట. ఇప్పుడు నాకు బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో ఏంటిది చేసి సాల్వ్ చేసి చెప్పండి ఒకసారి. బ్రేక్ ఈవెన్ స్ట్రిప్పింగ్ రేషియో ఎంత? ఆన్సర్ రావట్లేదు ఇంకా. ఓకే సార్, లేదు కాదు. ఎందుకు? నీకేమైనా పని ఉందా? ఏమైనా పని ఉందా అన్న? ఏం పనిదా వచ్చి దాన్న అయిపోలే కానీ చేసుకో. ప్రాఫిట్స్ ఇంకా 7.7. ఇంకా ట్రై చేయండి కొద్దిగా. జ్ఞానానంద్ ఓకే 7.7. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు కాన్సెప్ట్ అక్కడ నేర్చుకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, మైనింగ్ మెథడ్ సంబంధించింది. ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అనవసరంగా కన్ఫ్యూజ్ కాకండి. రైట్, థర్డ్ రకం వాటర్ తక్కువ. ఫోర్త్ రకం ఇంజురీ రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో చాలా 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 ఇంపార్టెంట్. నాకు మొన్న ఇదొక క్వశ్చన్ వచ్చిందని చెప్పి ఎవరు అన్నారు. సో చాలా మందికి క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో అర్థం కాక లైట్ తీసుకుంటారు. బట్ చూడండి ఒకసారి, ఇంజురీ రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్. థ్యాంక్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్ by total number of accidents into 100. ఇదేంటిదో నేను చెప్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఫార్ములా రాసుకోండి. సో క్వశ్చన్ ఏంటిదంటే ఏ విధంగా అడుగుతారు అంటే, ఏ మైన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్స్ 20 in 2024, 23 years, 2023. During accident, there are 50 persons working in shift. Now, what is the ఇంజరీ రేట్? ఇంజరీ రేట్ ఏంటి? క్వశ్చన్ అంతే కదా, నార్మల్. ఒకసారి చూడండి, ఒక మైన్లో ఎంతమంది ఉన్నారట? ఒక షిఫ్ట్లో పనిచేసేటప్పుడు 50 మంది పనిచేస్తున్నారు. ఒక షిఫ్ట్లో 50 మంది ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది, రూఫ్ ఫాల్ జరిగింది, 20 మందికి దెబ్బలు తాకినాయి, 20 మందికి ఇంజరీ అయింది. ఇప్పుడు నీ ఇంజరీ రేట్ ఎంత అంటే ఎనీ కేసెస్ ఎట్లా చేస్తారో అన్నట్టు. నేను ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏంటిది? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్స్. ఇంజూర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్స్ వచ్చేసి 20, అంతే కదా?
టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏం జరిగినాయి 50 ఇంటూ 100. ఓకే, కొంచెం ఆల్రెడీ చేసుకోండి. ఏ మైండ్ ఇన్వాల్వ్డ్ అంటే ఏ మైండ్ కన్సిస్ట్స్ ఆఫ్ 20 పర్సన్స్ ఇన్ షిఫ్ట్. ఒక మైండ్లో 20 మంది ఆ షిఫ్ట్లో పనిచేసేటప్పుడు రూఫ్ ఫాల్ జరిగింది. రూఫ్ ఫాల్ జరగడం వల్ల 20 మంది దెబ్బలు తాకినాయి. అసలు ఆ సంవత్సరం రోడ్లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయంటే 50 యాక్సిడెంట్ జరిగిందట. టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ 50. ఇప్పుడు నా ఇంజురీ రేట్ ఎంత అంటే ఏంటిది? ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇంటూ 100. ఇది సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇది ట్రిక్ అనుకోండి, లేకుంటే మనల్ని సేవ్ చేసేది అనుకోండి, ఏమని అనుకోండి. బట్ ఒకవేళ మనకు కావాల్సిన క్వశ్చన్ అంటే మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం కనబడుతూనే అది రాదు అనడం కాకుండా, నిన్న ఒకటి వచ్చింది మీకు తెలీదు. లైక్ ఎంజిటిలో ఒకటి క్వశ్చన్ వచ్చిందట నిన్న. ఏమొచ్చింది నాకు తెలియదు దాని గురించి సరిగా. నేను మీకు చెప్పాను బట్ నాకు గుర్తులేదు. అయిరా ఏ సౌండ్ లేడా? ఒక 5 నిమిషాలు దగ్గరికి. సో క్వశ్చన్ అడిగారట, లైక్ రిస్క్ స్కోర్ అని అడిగాడట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికి తెలియదు, సాల్వ్ చేసాడు. బట్ ఆన్సర్ ఏంటిది? 3 వాల్యూస్ ఇచ్చిండు. ఆ 3 వాల్యూస్ ఇంటూ కొట్టుతాడు, నీకు ఆన్సర్ వచ్చేసి. సో ఒకటి చెప్తున్న టిప్పు లెక్క, మీకు రాను అన్నప్పుడు దాన్ని వదిలేయకండి. మొత్తం 3 ఇంటూ కొట్టేసి ఆప్షన్లో ఎతకండి. లేదు తర్వాత 2 ఇంటూ చేసి కింద ఒకటి డినామినేటర్లో చేసి ఆన్సర్ చూడండి, ఉంటుంది ఎక్కడొక్కడ ఉంటుంది. సో మోస్ట్లీ ఏది రానప్పుడు ఏదో ఒకటి పెట్టేయాలి కదా. సో ఆ లెక్క కింద చూసుకోండి. నెక్స్ట్ ఇది ఒకటి ట్రై అయ్యండి. ఇన్ ఏ మైండ్ there was an accident where 5 fatal, 6 seriously injured and 9 minor injuries. Total number of persons was 1200. At injury rate ఎంత? వాట్ ఈస్ ఇంజురీ రేట్ ఆఫ్ యాక్సిడెంట్? ఇక్కడ నేను ఇంకోటి రాస్తున్నా చూడండి. బేస్డ్ ఆన్ స్కేల్ 1000. ఇది ఏంటిదో ఒకసారి చూడండి, నార్మల్ ట్రై చేయండి. ఇది ఎట్లా చేస్తారు? ఓ మైండ్ జరిగింది సేమ్. నేను ఇంతకుముందు 20 యాక్సిడెంట్ జరిగింది అన్నా కదా, ఆ 20కి బదులు ఇక్కడ 5 ఫ్యాటల్ ఇంజురీ. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు 5 ఫ్యాటల్ అంటే ఏంటిది? పర్సన్ చనిపోవడము. 6 సీరియస్లీ బాడీ ఇంజురీ అంటే ఏంటిది? కాళ్ళు చేతులు తెగిపోవడము. 9 మైనర్ ఇంజురీస్ అంటే ఏంటిది? దెబ్బలు తాకడం, స్క్రాచెస్ అవ్వడం జరిగింది అని చెప్పి విడివి తీసి రాసిన. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారట? 12 మంది ఉన్నారట. ఇప్పుడు నా ఇంజురీ రేట్ ఎంత? నేను ఇక్కడ బేస్డ్ ఆన్ ద స్కేల్ 1000 అని చెప్పి రాసా. అంటే ఏంటిది అని అంటే సేమ్ థింగ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్సిడెంట్ 5 + 6 + 9 బై నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఉన్నారు ఇక్కడ? 1200 ఇంటూ ఇక్కడ నేను 100 వేసుకున్నా 1000 వేసుకోవాలా? ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేశా స్కేల్ వచ్చేసి అటు 1000. సో ఇది ఆన్సర్స్. చేయండి ఒకసారి. ట్రై చేయండి ఒకసారి, ఆన్సర్ ఎంత వచ్చిందో. సో కాన్సెప్ట్ అర్థమైంది కావచ్చు. ఆన్ స్కేల్ ఆఫ్ 1000 ఇట్ ఈస్ 6 డన్. ఆన్ స్కేల్ ఆఫ్ 100 ఎంత సాయి? ఒకసారి ట్రై చేయి. 60. సాల్వ్ చేసి ఉన్న 60 అక్కడ ఆన్ స్కేల్ ఆఫ్ 100 అయితే. ఆన్ స్కేల్ ఆఫ్ 60 on scale of 6, right? Next,
ఈ క్వశ్చన్ మీకు తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్న హెడ్డింగ్స్. మినిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2n-1. మ్యాక్సిమం అయితే 3n-2. ఇప్పుడు ఇక్కడ n అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్. హెడ్డింగ్ అంటే ఏంటిది నీకు తెలుసు, యాక్చువల్ నీకు అక్కడ ఉంది. సో ఒకవేళ నీకు హెడ్డింగ్స్ గురించి తెలియదు అని అంటే నువ్వు కాన్సెప్ట్ కాడికి వెళ్ళిపో, ఒకసారి చూడు, నీకు అర్థమైపోతుంది. ఈ సాల్వ్ చేసిన కాన్సెప్ట్ చెప్పండి ఒకసారి. మినిమం నెంబర్కి మ్యాక్సిమం టోటల్ నాకు 4 వాల్యూస్ రావాలి. ఇందులో 13లోకి వెళ్ళి 14లోకి వెళ్ళి 2 వస్తాయి. సో నాకు 4 ఏంటిది? మినిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయండి, నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయండి. సాల్వ్ చెప్పండి. నారాయణ సార్, నారాయణ సార్, తొందర. నారాయణ సార్, సారీ 13 ఆన్సర్. 15 ఏంటిది బాను? మినిమమా మ్యాక్సిమం? అది కూడా పెట్టు అనిల్. మినిమమా మ్యాక్సిమం? సి జునైద్, ప్లీజ్ మెన్షన్ ఇట్ ఈస్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమం. మినిమం 9. It's minimum 9. Okay. Look over this. Maximum 16. Okay, మీకు ఒక ఐడియా ఉంది, దట్ ఈస్ ఫైన్. యా, నెక్స్ట్ సి FIS అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. స్ట్రెంగ్త్ ఆఫ్ పిల్లర్ బై, ఈ ఫార్ములా తెలియదు అని చెప్పి మీకు ఫార్ములా రాస్తుంది. లోడ్ యాక్టింగ్ ఆన్ పిల్లర్, ఫ్యాక్టర్ సేఫ్టీకి ఫార్ములా. ఆఫ్ సేఫ్టీ. ఇప్పుడు దీన్ని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది రూఫ్ అనుకోండి, ఇది రూఫ్ అనుకోండి. ఈ రూఫ్ కి 3 పిల్లర్లు ఉన్నాయి, 1, 2, 3. ఈ పిల్లర్ వచ్చేసి 50 kgs, ఈ పిల్లర్ వచ్చేసి 50 kgs, ఈ పిల్లర్ వచ్చేసి 50 kgs, మొత్తం 150 kgs ఉంటుంది. ఇది ఈక్వల్ గా బేర్ చేసుకుంటుంది, అంతే కదా? ఇది ఓకే, ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో నేను ఏం చేస్తున్నా, ఈ మధ్యలో తీసేసా, ఈ సెకండ్ పిల్లర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసా. ఇప్పుడు నాకేంటిది, దీని మీద ఉన్న లోడ్ వచ్చేసి దీని మీదకి సగం, దీని మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఎంత లోడ్ అవుతుంది? 75 kgs, 75 kgs, అంతే కదా? సో ఇప్పుడు నేను ఏమంటున్నా, స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్, దీని పిల్లర్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత బై లోడ్ యాక్టింగ్ ఆన్ ద పిల్లర్. స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఐటమ్ అన్నా కూడా ఒక లోడ్ ఉంటుంది, దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అది ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, దానికన్నా ఎక్కువ లోడ్ యాక్ట్ అయితే అది బ్రేక్ అయిపోతుంది. మీకు తెలిసిందే, నార్మల్ ఒక చాక్ పీస్ తీసుకున్నా కూడా, ఒక చాక్ పీస్ మీద లోడ్ ఎంత యాక్ట్ చేస్తున్నావో అంతవరకు తట్టుకుంటుంది. దానికి మించి ఇంకా లోడ్ యాక్ట్ అయితే డెఫినెట్గా ఇరిగిపోతుంది అది. సో ఇది అంతే, స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్ బై లోడ్ యాక్టింగ్ ఆన్ ద పిల్లర్. మీకు ఇచ్చే క్వశ్చన్ డైరెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పిల్లర్ మెన్షన్ చేస్తాడు, లోడ్ యాక్టింగ్ ఆన్ ద పిల్లర్ రెండు మెన్షన్ చేస్తాడు. రెండు మెన్షన్ చేసినప్పుడు మాత్రం చేసేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్, లోడ్ యాక్టింగ్ ఆన్ ద పిల్లర్ is 3266.
strength of pillar is equal to 4900 kilonewtons per meter square. ఇదెంత? ఇది కూడా కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు నా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత? ఎంత వచ్చింది? 1.5, 0.66. Junaid, please look over the question very carefully. Did I ask for strength of the pillar by load act on the pillar, or load acting on the pillar by strength of the pillar? Just have a look in the question keenly. Exactly. Yeah. So 1.5. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రొవిజన్ ఏంటంటే ఏది తీసుకున్న ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏది తీసుకున్నా కూడా ఒకవేళ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లెస్ దాన్ 1 వస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. అంటే ఏంటిది? ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్. ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్. ఇలా కూడా అడగచ్చు మిమ్మల్ని. అందుకే మోర్ దాన్ 1 వస్తే క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్. ఏం హోల్డింగ్? హోల్డింగ్ ద స్ట్రాటా. హోల్డింగ్ ద స్ట్రాటా. ఓకే, ఫైన్. సో ఈ బేసిస్ కిందనే అడిగితే మీకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అడగచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ OMS, అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్. నేను చెప్తాను, రాసుకోండి ఒకసారి. అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్. దీన్ని ఇంకా దీన్ని విడదీసి రాసుకోవాలంటే ప్రొడక్షన్ పర్ షిఫ్ట్ బై నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ డిప్లాయిడ్ ఇన్ షిఫ్ట్. అంటే హూ ఈజ్ వర్క్డ్ ఫర్ ద షిఫ్ట్. ఫార్ములా జాగ్రత్తగా రాసుకోండి. నేను పైన కిందికి రాస్తున్నాను, కింది పైన రాస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనకు అందరికీ ఐడియా ఉంటుంది, బట్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు పైన కిందిదా కిందిది పైన అని చెప్పి అనుకుంటాం. ఓఎంఎస్ అంటే అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్. దీని మీనింగ్ ఏంటంటే ప్రొడక్షన్ పర్ షిఫ్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో ముందుకు జరగాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ముందుకు జరిగిన అంటే ఏంటిది? ఇక్కడ నుంచి పిల్లర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చిన. ఎన్ని మీటర్లు వచ్చిన? 1 మీటర్ వచ్చిన. దీన్ని ఏమంటాము? ఈ 1 మీటర్ ముందు అడ్వాన్స్ అయిన థింగ్ ఏంటంటే పుల్. అంటే రేట్ ఆఫ్ అడ్వాన్స్, అంతే కదా. ఇప్పుడు నార్మల్లీ ఫేస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ రోజు ఈ షిఫ్ట్లో ఒక 0.5 మీటర్స్ ముందు జరిగారు, రేపు 0.5. ఈ ముందుకు అంటే ఏంటిది? ఈ రోజు ఎండింగ్ చేసిన కాడి నుంచి నెక్స్ట్ రోజు ముందు షిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు ముందుకు వెళ్తా చూసినావా, దాన్ని మనం రేట్ అంటాం. అదే సార్, రేట్ ఆఫ్ అడ్వాన్స్, దాన్ని మనం పుల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో. ఏ మైన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై బోర్డ్ అండ్ పిల్లర్ and production of coal extracted is 116.12 tons at manpower ఎంత? ఎగ్జామ్ కొంచెం అండి. అటు మ్యాన్ పవర్ 50 వేసుకోండి. సో 50 వేసుకోండి. ఇప్పుడు ఓఎంఎస్ చెక్ చేసుకోండి ఎంత. మీ ఓఎంఎస్ ఎంత చెప్పండి ఒకసారి.
చేయండి ఒకసారి, ఎంత వచ్చింది చెప్పండి. సో ఒక నిమిషం ఆగండి, నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. లుకింగ్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్. యా, ఎంత వచ్చింది ఆన్సర్ అందరికి? ఓకే, 2.3 పర్ షిఫ్ట్ అంతే. పర్ షిఫ్ట్ నేను అందుకే అనుకున్నా, పర్ షిఫ్ట్ 2.33 2.1 అంతే, ఆ రేంజ్లో ఉంటుంది నేను. ఓకే, నెక్స్ట్ రకం ప్రొడక్షన్. మీకు ప్రొడక్షన్లో చాలా ఘోరమైన ఇబ్బంది పెట్టించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనం అడగడు, జస్ట్ బేసిక్ చూసుకున్నాం. ప్రొడక్షన్ పర్ డే ఫార్ములా ఏంటిది? నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ ఇంటూ విడ్త్ ఆఫ్ గ్యాలరీ ఇంటూ హైట్ ఇంటూ పుల్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ పర్ డే. నేను చెప్తాను ఒకసారి చూడండి. పర్ డే నార్మల్లీ మీరు కూడా చాలా సార్లు ఈ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అని అన్నాం కదా. ఈ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. ఇప్పుడు సో ఇది నాకు ప్యానల్లో పిల్లర్స్ ఉంటాయి అంతే కదా. ఈ పిల్లర్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏంటి, 22 నవంబర్ రోజు, 22 నవంబర్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు నేను ఏం చేసా, 1 2 3 4 5 6 6 పిల్లర్లు ఉంటే ఫస్ట్ పిల్లర్తో ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేసా, అయిపోయింది. 25th వరకు అయిపోయింది, 27th వరకు సెకండ్ అయిపోయింది, 30 వరకు థర్డ్ అయిపోయింది. అంతే కదా, ప్రొడక్షన్ ముందు జరుగుతుందని మీనింగే కదా. ఇప్పుడు నీ పిల్లర్, నేను ఇంతకుముందు పుల్ అంటే ఏమన్నాను, ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ లో ఏం చేశారనంటే, ఇదంతా నాకు కోలు ఇక్కడ నుంచి హెడ్డింగ్ అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు 3 meters ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఇక్కడికి ఆపేశారు. సెకండ్ షిఫ్ట్ కూడా చేంజ్ చేసిండు, ఇక్కడ దాకా ఎక్స్ట్రాక్ట్ చేశారు, 4 meters వరకు ఎక్స్ట్రాక్ట్. థర్డ్ షిఫ్ట్ ఏం చేసిండు, 5 meters వరకు ఎక్స్ట్రాక్ట్ చేసిండు. అంటే ఏంటిది, ఇక్కడ 3 meters నుంచి 4 meters వరకు ముందు జరిగింది కదా, ఆ ముందు జరిగిందని పుల్ అంటాం. పుల్ అంటే ఏంటిదంటే రేట్ ఆఫ్ అడ్వాన్స్. ఇప్పుడు మీకు హెడ్డింగ్స్ అంటే కూడా మీనింగ్ తెలుసు. విడ్త్ ఆఫ్ ద గ్యాలరీ ఇస్తాడు క్వశ్చన్ లో, హైట్ ఆఫ్ ద గ్యాలరీ ఇస్తాడు, పుల్ ఉంది, స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. ఒక డేలో నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఎన్ని ఉంటాయి మనకు? సింగరేణి ప్రకారము కొన్ని మైన్స్ ప్రకారం 3 shifts ఉంటాయి, కొన్ని మైన్స్ లో 4 shifts కూడా ఉంటాయి, కొన్ని మైన్స్ లో జనరల్ షిఫ్ట్ ఉండదు. సో మన క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేస్తాడో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు చూడండి ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ మీకు ఎలా వస్తాయో. In coal mine is being developed by 5 headings. Width of the gallery is 4.8 meters, height
2.4 meters. Pull per round 1.2 meters. Specific gravity 1.5 meters. Then production. ప్రొడక్షన్ చెప్పండి ఒకసారి పర్ డే. ప్రొడక్షన్ పర్ డే ఎంత చెప్పండి. సాల్వ్ చేయండి. పైన క్వశ్చన్ ఫార్ములా చూసుకొని ఒకసారి సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఎంత వచ్చింది? ఆన్సర్స్ రావట్లా. ఎంత వచ్చింది? 103, 311 టన్స్. జాగ్రత్త చేయండి పర్ డే. ఓకే, ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి విష్ణు షిఫ్ట్ పర్ డే అది అంతే పర్ డేనే అడిగాను నేను. ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే ప్రొడక్షన్ పర్ డే అని చెప్పి యాడ్ చేశాను కదా. ఈ సేమ్ క్వశ్చన్ ఇట్లా మళ్ళీ ఆల్టరేషన్ చేస్తున్నా. ఏ బోర్డ్ అండ్ పిల్లర్ ఇన్ కోల్ మైన్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై 5 హెడ్డింగ్స్ ఇక్కడ ఇచ్చేసి అండ్ ఇన్ ఇయర్ there are 300 working days in year. ఇప్పుడు నేను ప్రొడక్షన్ పర్ డే ప్రాబ్లం ఉంది కదా, అయిపోయింది. నెక్స్ట్ దెన్ యాన్యువల్ ప్రొడక్షన్ ఎంత అని అడుగుతా. ఇప్పుడే సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. యాన్యువల్ ప్రొడక్షన్ అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను కొత్తగా? యాన్యువల్ అంటే ఏంటిది? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? మనకు 365 రోజులు ఉంటాయి. బట్ మనం 365 వేస్తామా? వేస్తాం. ఎప్పుడు వేస్తాం? నేను ఇక్కడ మెన్షన్ చేయకపోతే. బట్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశా? వర్కింగ్ డేస్ 300 ఉన్నాయట, అంటే 65 హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో నాకు ఇప్పుడు యాన్యువల్ ప్రొడక్షన్ ఎంత? సో ప్రొడక్షన్ పర్ డే వచ్చేసి 311.04 పర్ డే వచ్చేసి. యాన్యువల్గా అయితే ఎంత వస్తుంది అంటే 93312 టన్స్. ఆన్సర్ ఒకసారి చూసేసుకోండి. ఇది ఆన్సర్. ఎగ్జాక్ట్లీ 311 into 103.6 into 300. 311.04 per day is perfectly okay, Junaid. What about annual production? What about annual production? Okay, so it's just a mass. Normally మనం క్యాల్సి లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి క్యాల్సి ఉంటే తప్ప చేయడానికి రాదు. సో అలాంటిది ఎంత వచ్చినా కూడా మనం చేసి కూడా వేస్ట్. అందుకే నేను ఏదైతే హ్యాండ్ వైజ్ మనకు ప్రాక్టీస్ చేసి ప్రాబ్లం చేస్తే వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ నేను చేపిస్తున్నాను. ఫైన్. సో 78 టైప్స్ నేర్చుకున్నాము ఈరోజు. నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫార్ములాస్ రాపిస్తాను మీకు. అవి ఎక్కడైనా అలాంటి క్వశ్చన్లు రావు, బట్ ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్లో క్వశ్చన్లు బట్టి ఇది రాదు అని చెప్పి మనం అసలు గెస్ చేయలేకపోతున్నాం. కాబట్టి నేను చెప్తాను, రాసుకోండి ఒకసారి. ప్రొడక్షన్ పర్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ హైట్ ఇంటూ ఫేజ్ లెంత్ ఇంటూ వెబ్ డెప్త్ ఇంటూ
డెన్సిటీ ఆఫ్ కోల్. సో ఇవి మోస్ట్లీ అవసరం రాదు మీకు, బట్ రాసుకోండి ఎందుకన్నా మంచిది. నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఇన్ ప్యానెల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఫ్రమ్ ప్యానెల్ by output from each pillar. Output per each pillar. సో ఫ్యాక్టరీ మన ఫ్యాక్టరీ సేఫ్టీ గురించి అయితే రాసుకున్నారు. ఇదొకటి, స్ట్రెంత్ ఆఫ్ ద పిల్లర్ బై టోటల్ లెంత్, డెప్త్. యా, ఐ హోప్ నేను ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, ఐ మీన్ మనకు మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాదాపు ఒక 60-70% కవర్ చేశాను ప్రాబ్లమ్స్. ఏదైతే మన జేఎంఈ లెవెల్లో అడిగే ఛాన్స్ ఉన్నాయో క్వశ్చన్స్. సో ఇది నేర్చుకోవడానికి నీకు 1 hour పట్టచ్చు, కానీ నేర్చుకున్నాక దీన్ని అప్లికేషన్ చేయడానికి నాట్ మోర్ దాన్ 20 seconds కన్నా ఎక్కువ పట్టదు మీకు. ఇందులో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి ఓఎంఎస్, దానికి బిఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రిబ్యూటరీ ఏరియా. ఇవి లేకుండా మ్యాథ్స్ ఉండవు క్వశ్చన్ పేపర్. సో చూడండి, ఇంపార్టెంట్ థింగ్ ఇది. నెక్స్ట్ ప్రయారిటీ కింద ఇవి అంటే ఇప్పుడు 8 రకాలలో మోస్ట్ ఎన్నద్దు సార్ నాకు ఒక రకం చెప్పాను అంటే, నేను ఐ విల్ గో విత్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రిబ్యూటరీ ఏరియా. సెకండ్ థింగ్, ఇంకొకటి ఎవరికైనా మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్లో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది నేను మిస్ చేశా, నేను ఇప్పుడు చెప్పలేదు అది, కానీ అది చాలా 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 ఇంపార్టెంట్. కెన్ యూ గెస్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లం ఐ హ్యావ్ మిస్డ్? డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, ఎక్స్ప్లోజివ్స్, అట్ ద సేమ్ టైమ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్. ఇందులో అన్నిటికన్నా ఇప్పటి వరకు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను మిస్ చేశాను. ఇప్పుడు అది ఏంటిది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఐడియా? లేదు అని అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా సార్ అని చెప్పన్నా మెసేజ్ చేయండి ఒకసారి, ఐ టెల్ యూ. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. బోర్హోల్, ఫ్యాన్ ప్రాబ్లమ్స్. బ్రో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ కోల్ ఓన్లీ. రేపు నేను మా లైక్ వెంటిలేషన్ చెప్తాను, ఎల్లుండి మెషనరీ చెప్పేస్తాను ప్రాబ్లమ్స్. సో దాన్ని బట్టి మనకు దాని తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్. ఎగ్జాక్ట్లీ, పౌడర్ ఫ్యాక్టర్. ఎస్ సాయి, లీనిక్స్ యూజర్, పౌడర్ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్. పౌడర్ ఫ్యాక్టర్. సో నేను ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు పౌడర్ ఫ్యాక్టర్ అంటే, నేను క్వశ్చన్స్ పెడతాను పౌడర్ ఫ్యాక్టర్ గురించి, మీరు ఆన్సర్స్ నాకు సాల్వ్ చేసి పంపించాలి, అది అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. ఎందుకు ప్రతిసారి నేనే స్ట్రెస్ అయ్యి ప్రాబ్లమ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పినోనే ఆ 9 రకమైన ప్రాబ్లం చెప్పు, నాకు ఇబ్బంది కాదు, చాలా సింపుల్ ప్రాబ్లమే. సో పౌడర్ ఫ్యాక్టర్ అనేది నాకు క్వశ్చన్స్ నేను పెడతాను. మీరు కూడా లీనిక్స్ బాను మీకు తెలిసిన చూడండి ఒకసారి ప్రాబ్లమ్స్ అనేది చూడండి, గ్రూప్లో షేర్ చేయండి పౌడర్ ఫ్యాక్టర్ మీద డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్, డూ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ఫర్ మీ? మెసేజ్ చేయండి ప్లీజ్, పోస్ట్ ద క్వశ్చన్స్ ఆన్ గ్రూప్ డెఫినెట్లీ. నెక్స్ట్ ఇటన్నా ఇటు కొంచెం ఇంటరాక్ట్ చేయండి. I want questions. Do you want to ask anything for me regarding overall thing? Definitely expect చేయండి అబ్బా. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం పేపర్స్ని. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే, అట్ ద సేమ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాల్సింది. నిన్న వచ్చిన ఎంజిటి పేపర్ ఈజ్ షాక్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు మొన్న మనకు మనోడు చెప్పిన ప్రాణి ప్రకారం ఏది ఇంటర్నల్ ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ మనకు 1500 బిట్స్ నుంచి వచ్చినాయి అన్న, మిగతా ప్రాబ్లమ్స్ అవి కాంబో అని చెప్పాడు కదా ఎవరైతే పర్సన్ వచ్చాడో. అదే విధంగా నాకు నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, అన్న ఎన్సిడే, జీకే ప్రధాన్, ఏకే గోరే 1500 బిట్స్ సర్వేయింగ్ ప్రాబ్లమ్స్, ఏకే వెంటిలేషన్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదట. వెంటిలేషన్ నుంచి నాట్ మోర్ దాన్ 2 క్వశ్చన్స్. వాట్ అబౌట్ సర్వేయింగ్ ఇన్ ఎంజిటి సార్ అంటే, ఎంజిటిలో సర్వేయింగ్ ఒక క్వశ్చన్ వచ్చింది అబ్బా, ఒక క్వశ్చన్ వచ్చిందట.
జేఎంఈటీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే వరకు ఉందా సార్? అనిల్ అయితే యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్ మొన్నటిదాకా నేను తొందరనే జరగచ్చు అని అన్నాను. బట్ కొద్దిగా దీని మీద కథలు నడుస్తున్నాయి. సో ఇది ఎగ్జామ్ డేట్ అనేది ప్రొలాంగ్ అవ్వుద్ది అట్లీస్ట్ ఆగస్టు 15th వరకు అని నా పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా అనుకుంటున్నా బికాస్ వాళ్ళు మీకు సెంటర్ అలొకేషన్స్ చేయాలి, ఫస్ట్ నీకు హాల్ టికెట్ రిలీజ్ చేయాలి, దానికి ముందు సిలబస్ రిలీజ్ చేయాలి. చాలా గ్లిచ్ వస్తుంది. మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మీకు సెంటర్స్ అలొకేషన్స్ చాలా పెద్ద టాస్క్. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఒకవేళ లేట్ అవ్వుద్ది అని నేను అనుకుంటున్నా. ఎంజిటి పేపరు లోకల్ ఎవరు తయారు చేయలేడు, ఐఐటి ప్రొఫెసర్ చేసినట్టున్నాడు. సో మీకు కూడా బయట వాళ్ళకే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో దిస్ ద స్టోరీ. విష్ణువర్ధన్ ఓసీ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అని కాదు, నాకు ఓసీ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్లో అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది నాకు చెప్పు. ఇప్పుడు నేను ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పి ఒక ప్రాబ్లం చెప్పాను, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ డే వచ్చాను, ఓఎంఎస్ అన్నాను, అవి అన్నాను కదా, అలా పర్టికులర్ ఒక దాన్ని చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. బట్ డోంట్ గో ఫర్ కెన్ యూ కండక్ట్ లైవ్ ఆన్ సర్వే ప్రాబ్లం. ఏం సర్వే ప్రాబ్లం? లైవ్ ఏముందబ్బా, ఏంటిది? ఓకే, ఐ విల్ డూ దట్. సర్వేయింగ్ ప్రాబ్లమ్స్ అంటే నేను ఒక ఎగ్జామ్లో మీరు అటెండ్ చేయగలిగిన 8-9 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ చైన్ సర్వేయింగ్, లెవెలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్, నెక్స్ట్ హోల్ సర్కిల్ బేరింగ్, రెడ్యూస్డ్ బేరింగ్ ఉంటాయి. విల్ గో విత్ దట్ ప్లాన్. హోల్ సర్కిల్ బేరింగ్, రెడ్యూసింగ్, లీనిక్స్ నీకు అర్థం కాకపోవడం ఏంటి? హోల్ సర్కిల్ బేరింగ్ నువ్వు చూసావా వీడియోస్? అసలు అక్కడ చాలా క్లారిటీ ఉన్నాయి, అక్కడ నీకు ఈజీగా అర్థమైపోతుందని అనుకున్నాను, బట్ నో ఇష్యూ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఓసీ ప్రొడక్షన్స్, ఎనీథింగ్ అబౌట్ సర్వేయింగ్, నథింగ్ అబౌట్ సర్వేయింగ్ బాను. ప్లీజ్ పోస్ట్ ఆన్ గ్రూప్. మినిమం ప్రొడక్షన్ పర్ డే బై 10. ఏంది మినిమం ప్రొడక్షన్ పర్ డే బై 10 కంప్యూటర్స్ ఇన్ మైండ్ సర్వేయింగ్. ఇదొకటి నేను మీకు చెప్పాలి అనుకున్నాను. మీకు గుర్తుందో లేదో, నేను సింగరేణి బిట్స్ గురించి అనే ఏదో ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు సింగరేణి అడ్వాన్స్డ్ సర్వేయింగ్ టెక్నిక్స్ కూడా కొన్ని చూసుకోవాలి. అందులో వాళ్ళు మెన్షన్గా స్పెషల్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఒక వార్డు ఏమని చెప్పాను, నేను ఒకటి చెప్పాను, ఒక సాఫ్ట్వేర్ గురించి చాలా స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేశారని చెప్పాను. మీకు గుర్తుందా? గుర్తుంటే ఎవరైనా పెట్టండి, దాని తర్వాత నేను చెప్తాను. ఒక 5 సెకండ్ టైం ఇస్తాను. నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడో ఒక సందర్భంలో లైవ్ సెషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉంటాయి అబ్బా, ఈ సాఫ్ట్వేర్ పేరు వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసిండు, బికాస్ అది నిన్న వచ్చిందట ఆ క్వశ్చన్. మీకు గుర్తుందా? మీకు గుర్తు లేకపోతే నేను మళ్ళీ చెప్తాను తర్వాత. ఎగ్జాక్ట్లీ మైనెక్స్ అనేది సాఫ్ట్వేర్ గురించి వాడు అడిగాడు నిన్న. లీనిక్స్ మైనెక్స్ సాఫ్ట్వేర్ గురించి అడిగాడు. నేను చెప్తానులే, కంప్యూటర్స్ ఇన్ మైండ్ సర్వేయింగ్ ఏం లేదు స్పెషల్గా, కానీ నేను రిమోట్ సెన్సింగ్ అనే ఒక వార్డు ఉన్నదబ్బా, దాని గురించి తెలుసుకోండి. నేను చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పాలనుకున్నాను. రిమోట్ సెన్సింగ్ గురించి తెలుసుకోండి, బికాస్ 3 to 4 క్వశ్చన్సే వచ్చాయట దాని మీద. అదేంటిదో నేను చిన్నగా చెప్పుకుంటా సర్వేయింగ్లో, బట్ నేను అది కొంచెం నేను నోట్ చేసుకుంటా, ఎలాబొరేట్ చేసి మాట్లాడుకున్నాను దాని గురించి. నెక్స్ట్, సో చాలా ఉన్నాయి, ఒకటి గుర్తుపెట్టేసుకోండి, జాబ్ రావడం అనేది సింగిల్ విషయం కాదు. వీ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ఎవ్రీ బేసిక్ టు అడ్వాన్స్డ్ థింగ్. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఎంజిటి, మీరు ఎన్సిటీ జీకే ప్రధాన ఓపెన్ చేసినప్పుడు అర్థం అని చెప్పి కూడా నమ్మకం లేదు నాకు, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్లు మాత్రం మొత్తం రాక్ మెకానిక్స్ దీని మించి ఏం లేదు. ఎక్స్పెక్టెడ్ థింగ్సే వచ్చినాయి. నేను నార్మల్లీ చెప్పినా సరిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. రాక్ మెకానిక్స్ కాన్సన్ట్రేట్ చేసుకోండి, రాక్ మెకానిక్స్. ఇంకా అన్న డిజిటల్ టెరైన్ మోడలింగ్ క్వశ్చన్స్ వచ్చింది. డిజిటల్ టెరైన్ మోడలింగ్ క్వశ్చన్స్, ఇది రిలేటెడ్ టు ద జీపీఎస్ ఉన్ను నేను చెప్పిన రిమోట్ సెన్సింగ్ ఇంతకుముందు అన్నాను కదా. సో రిమోట్ సెన్సింగ్ అదే యాక్చువల్లీ ఆన్సర్, అది రిమోట్ సెన్సింగే, కానీ చాలా మంది జీపీఎస్ అని పెట్టారు, బట్ ఏది కరెక్టో మనకు తెలియదు, చూద్దాం వచ్చినాక. రిమోట్స్ ఓకే, నేను చెప్తాను. డిజిటల్ టెరైన్ మోడలింగ్ క్వశ్చన్స్ డన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఇట్లా ఈ లెవెల్లో వస్తుందని చెప్పి కూడా. సో చూడండి, మీరు యాజ్ ఆఫ్ నవ్ అయితే నేర్చుకున్నాను సిఎంఆర్ నుంచి. అబ్బా సిఎంఆర్ ఏమైందంటే, మనకు సిఎంఆర్ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలే. ఎలా ఇచ్చిండో నేను చెప్తా పట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మైండ్లో వర్కర్స్ ఉన్నారు. సో ఇప్పుడు లైక్ నేను క్వశ్చన్ చెప్తాను, ఒకసారి ఆన్సర్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఒక నిమిషం, లెట్ మీ రిమెంబర్ క్వశ్చన్.
మైండ్ రెస్క్యూ రూల్స్లో అడిగాడు క్వశ్చన్ అది. హూ ఈస్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ ద రెస్క్యూ టీమ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది రెస్క్యూ ఆపరేషన్స్? అంటే ఏంటిది? ఒక రెస్క్యూ టీం ఉంటుంది కదా మనకు నార్మల్లీ, లోపల ఏదో యాక్సిడెంట్ జరిగితే రెస్క్యూ టీం ఉంటుంది కదా, ఆ రెస్క్యూ టీం లోపలికి పోయేటప్పుడు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వినాలి? మనకు మైండ్ అంటే ఆప్షన్లు ఏమున్నాయంటే మైండ్ మేనేజర్ ఉంటారు, అందరు ఉంటారు. మైండ్ మేనేజర్ అయితే సుపీరియర్ పర్సన్, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి? అంటే నువ్వు ఇంత టైం లోపలికి రావాలి, ఇన్ని నువ్వు ఇంత సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ ఆపరేటర్స్ ఉన్నావు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వాలి, టెస్టింగ్ ఎవరు చేయాలి? నార్మల్లీ లోపలికి వెళ్ళే ముందు అడిగాడు ఈ క్వశ్చన్ ఒకటి. రెస్క్యూ హెడ్, హూ ఈస్ దట్ రెస్క్యూ హెడ్ లినిక్స్? వారిని ఏమంటాం మనం? రెస్క్యూ హెడ్ అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ కూడా కాదబ్బా, అందుకే నేను ఇది మీరు మిస్టేక్ చేస్తారని అనుకున్నాను నేను. సూపరింటెండెంట్ ఆఫ్ దట్ మైండ్, రెస్క్యూ ఇన్ఛార్జ్ అని సూపరింటెండెంట్ అంటే నార్మల్లీ. రెస్క్యూ టీంలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు విన్నారా లేదు. రెస్క్యూ టీంలో అసలు ఎవరెవరు ఉంటారని అంటే ఒక సూపరింటెండెంట్, ఇద్దరు ఇన్స్ట్రక్టర్లు, నాట్ లెస్ దాన్ 18 బ్రిగేడ్స్ ఉంటారు. బ్రిగేడ్స్ ఎంతమంది ఉంటారని చెప్పి అడిగిండు. రెస్క్యూ టీం హెడ్ ఎవరని అడిగిండు. ఆర్టీపీ యొక్క ఏజ్ ఎంత అని కూడా అడిగిండు కొన్ని క్వశ్చన్స్. సో నేనేమంటున్నానంటే కాన్సెప్ట్ వైడే వెళ్ళండి కొంచెం డీటెయిల్గా. ఇది రాదు, ఇది సింపుల్ అంటే వాడు బ్రెయిన్ స్ట్రోమింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు డైరెక్ట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పి అడగచ్చు, బాగానే ఉంది, కానీ ఎవరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అడిగిన క్వశ్చన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లాంటి క్వశ్చన్లు వస్తాయని చెప్పి. సో డీటెయిల్గా నేను చెప్పాను, ఎవ్రీథింగ్ అక్కడ ఉంది. కొంచెం బ్రెయిన్ స్ట్రోమింగ్ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి అది. రైట్. సో ఇంకేమైనా కావాలి అని అంటే నేను 1 minute టైం ఇస్తాను, నాకు గ్రూప్లో పెట్టండి, ఇందులో పెట్టండి. ఆర్ఎల్స్ నేను క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టేసేయండి, చార్ట్లో పెట్టండి. ఒక 2 నిమిషాలు ఆలోచించి మీరు ఏ టాపిక్లో ఏది ఫేస్ చేస్తున్నారు అని చెప్పండి, నేను షెడ్యూల్ చేసుకుంటాను దాన్ని బట్టి. జస్ట్ అది మాత్రమే పెట్టండి, మీకు ఏమేమి కావాలని చెప్పి. ఐల్ గివ్ యూ 2 minutes. రేపు నేను వెంటిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చెప్పేస్తాను. మోటీ కాలము, మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ మైండ్, ఎవ్రీథింగ్ చెప్పేస్తాను ప్రాబ్లమ్స్. సో ఈ ఐటమ్ దీని థింగ్ అయితే ఇవే సరిపోతుంది. దిస్ కుడ్ బి మోర్ దాన్ ఎనఫ్ ఫర్. బట్ బాను నెక్స్ట్ మందీప్ కొంతమంది మీరు ఏం చేస్తారంటే నాకు డెఫినెట్గా ఇప్పుడు పౌడర్ ఫ్యాక్టర్ సంబంధించిన మీరు రాసుకునే ఉంటుంది ఎక్కడో మ్యాటర్, అదంతా షేర్ చేయండి గ్రూప్లో అందరికీ. మీకు ఏదైనా కావాలంటే 2 minutes టైం ఇస్తే పెట్టేయండి అక్కడ. ఆర్ఎల్స్ ఐ విల్ ఎండ్ ద సెషన్. యాజ్ ఆఫ్ నౌ బయట ఉన్న వాళ్ళకన్నా వీఆర్ గుడ్ ఎనఫ్. విష్ణు వద్దొద్దు, అస్సలు అవసరం లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకు 20 to 25 minutes పడుతుంది ఒక్కొక్క ప్రాబ్లం. ఇది నువ్వు సాల్వ్ చేసే అంత కూడా ఉండదు. ఒకవేళ దరిద్రం కొద్ది క్వశ్చన్ వచ్చిందంటే వదిలేసాయి, లైట్ తీసుకోక అంతే. దీన్ని డోంట్ గో ఫర్ దిస్. నీకు పర్సనల్గా కావాలి అంటే నేను నీకు చేసి సాల్వ్ చేసి పంపిస్తాను. సరే, నేను నెంబర్ క్వశ్చన్ సేవ్ చేసుకుంటాను, నేను సాల్వ్ చేసి నీకు పంపిస్తాను. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న జరిగిన ఎంజిటికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని అడిగాడట అంటే నాట్ మోర్ దెన్ 8 to 7 కన్నా ఎక్కువ రాలా క్వశ్చన్స్. బ్రో గేట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతుండు. ఎగ్జాక్ట్లీ నిన్న అడిగిన 120 క్వశ్చన్లో 110 క్వశ్చన్స్ దాదాపు థియరీయే, ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఆ థియరీలో 30 నుంచి 40 22 నుంచి 23 దాకా మ్యాచ్ ద ఫాలోయింగ్స్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే తప్ప నువ్వు అవి సాల్వ్ చేయడానికి రావు. నువ్వు ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ నువ్వు చూస్తుంటావు, ఇప్పుడు ఏంటి మ్యాచ్ బాక్స్ అనుకుంటా, లేకుంటే లెఫ్ట్ సైడ్ నీకు స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చి రైట్ సైడ్ నీకు CO గ్యాస్ ఇచ్చేసి ఇదేంటిది అని చెప్పి మ్యాచ్ చేయమంటే చూసినావా? అట్లాంటివి కాబట్టి అడిగేది అవి బ్రెయిన్ స్ట్రోమింగ్ క్వశ్చన్. కంపల్సరీ నువ్వు ఒకసారి క్వశ్చన్ చదివితే నీకు ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ క్వశ్చన్ మళ్ళీసారి చదివితే B అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి చదివితే C అనిపిస్తుంది, మళ్ళీ చదివితే A అనిపిస్తుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈజీ వచ్చినా కూడా బ్రెయిన్ స్ట్రోమింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. క్వశ్చన్ 2-3 సార్లు జాగ్రత్త చూడండి. కాన్సెప్ట్ మన టైం ఉంది అనుకోనే మనము ఎగ్జామ్ ఏ రోజు ఉందని బ్లైండ్గా ఉండడం కన్నా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి 20 అంటే ఈ రోజు నుంచి 28th డే మనకి ఎగ్జామ్ ఉందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయి చదువుకోండి. పెట్టుకుంటే మనకు టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా
లేకుంటే 15 డేస్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టేసుకో. 15 డేస్ రోజు ప్రదీప్ సారు నాకు ఎగ్జామ్ పెడతాను. ఏంటిది నార్మల్ నేను క్వశ్చన్స్ టైప్ చేస్తున్నా ఆల్రెడీ. మార్క్ టెస్ట్ పెడుతుండు. ఎన్ని మార్క్ టెస్ట్లు? 5 మార్క్ టెస్ట్లు. ఒక్కొక్క మార్క్ టెస్ట్‌లో 100 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 500 క్వశ్చన్లకి ఎగ్జామ్ నేను రాత్తా. నేను ఫిక్స్ అయిపోయినా అన్నట్టు మీరు ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి 15 డేస్ వరకు. సో ఈలోపు హాల్ టికెట్ వస్తదా? ఎగ్జామ్ డేట్ వస్తదా? దాన్ని బట్టి దాని తర్వాత చూద్దాం. ఈ 15 డేస్‌లో స్కెడ్యూల్ ఏం చేసుకుంటున్నాము? ప్రాబ్లమ్స్ ఈరోజు రేపు నేను చెప్పిన ఇట్స్ ఎవ్రీథింగ్. సర్వేయింగ్ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్తాను. ఏది మిస్ చేయను. మీరు టెన్షన్ పడకండి. కానీ మీ స్కెడ్యూల్ మీరు వేసుకోండి. నా టైం టేబుల్ ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఐ కెన్ సే. ఇంకేముందా? దట్స్ ఇట్. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. ఏదైనా ఉంటే తొందరగా పెట్టేయండి. నేను మళ్ళీ రేపు మాట్లాడతాను మీతో. గ్రూప్లో నేను సేమ్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. కుదిరితే నాకు దొరికితే ఇంకో 2-3 రకాలు ఎక్కువనే చేస్తాను. చూడండి ఒకసారి. ఫైన్. థ్యాంక్ యూ.